పిల్లలు కూడా వాళ్ళు లేచినప్పుడు ఆ అక్క అని అడిగేవాళ్ళు. తర్వాత అలాగా మేము నా నా విషయానికి వచ్చినప్పుడైతే నేను ఇక పరిచయం వదిలేయాలి, ఇక నేను చాలా పరిచయం చేయను అని చెప్పి నేను ఇక అనేటువంటి తీర్మానాలు తీసుకోవడం దగ్గరకు వచ్చాను. కానీ దేవుడు నన్ను బలపరిచి ఇదిగో నేను అంత దుఃఖంలో ఉంటే గమనించండి, ఇప్పుడు మీరు అలాగే నా ఎదురు ఉండి నా మాటలు వింటూ నాతో పాటు మీరు నా బాధను పంచుకుంటున్నారు చూసారా? హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా బంధువులు అంటే ఇది. కనీసం ఆయన సాక్ష్యం చెప్తున్నాడు కదా, ఆయన మన కుటుంబీకుడే కదా, కనీసం ఏం చెప్తున్నాడు విందామని కూడా ఎవరైనా వచ్చారా? రారు. మన అర్థం కాదు వాళ్ళు. హల్లెలూయా. ఆ రోజు కూడా ఎవరు రాలే, కానీ ఆ కార్యక్రమం అయిపోయింది. కుటుంబం ఎలా ఉన్నదో, పిల్లలు ఎలా ఉన్నారు, ఆ కుటుంబంలో ఇలా జరిగింది కదా అని కనీసం అక్కడ వచ్చి మీరు ఇలా బాధపడవద్దు అని చెప్పినటువంటి ఒక స్నేహితుడు లేడు. హల్లెలూయా. నేను మాట్లాడుతున్నది ఈ లోక సంబంధమైనటువంటి స్నేహితులు, బంధువులు ఉన్నారు, కానీ మరొక పక్క రక్త సంబంధులు వచ్చారు. హల్లెలూయా. వారు అబ్రహాము దగ్గరకు వచ్చినట్లుగా ఆయన దగ్గర వచ్చిన దేవుడు తన సేవకుని పిలిస్తే ఆయన అన్నాడు కూడా, ఆయన విడిచిపెట్టాడు. హల్లెలూయా. అని నన్ను బలపరిచి నన్ను ఎంతో నాకు ఆదర్శనిచ్చి నా కొరకు ప్రార్థన చేస్తూ నిజంగా ఈ స్థానికంగా ఈ పరిసర ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నటువంటి సేవకులు, అలాగే సంఘాలు, వారి యొక్క విశ్వాసులు, అదే రీతిగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పాస్టర్ యశ్రామ్ గారు, అలాగే పాస్టర్ నహూమ్ గారు, పాస్టర్ అబ్రామ్ గారు, అలాగే ప్రసన్న కుమార్ గారు, ఇంకా నా తోటి పని వారు, ఆయా ప్రదేశాలలో పరిచయం చేస్తున్న వారందరూ కూడా ప్రార్థన చేసి నన్ను భౌతికంగాను ఆత్మీయంగాను ఎంతో బలపరిచారు. ఈ రోజు నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను, హల్లెలూయా, నా రక్త సంబంధులు అనబడుతున్నటువంటి బంధుమిత్రులు ఏ ఒక్కరు వచ్చి మరుసటి రోజు నుంచి కనీసం వచ్చి మీరు అలా ఉండకూడదు అని బలపరిచిన వాళ్ళు ఒక ఈ గుంపు తప్ప, ఈ కుటుంబం తప్ప, ఈ కుటుంబము తప్ప. అలా ఎలా కొట్టిస్తారో ఈరోజు సంఘ శాఖలు అలాగే ఎలా కొట్టిస్తారో ఈరోజు సంఘ శాఖలు అలాగే చేస్తాయి. దేవుడు వివాదం వచ్చిందండి, దేవుడు వివాదం వచ్చిందండి. వాళ్ళు ఎందుకు కొట్టించావు? వింటున్నారా? హల్లెలూయా. ఒకవేళ అది అక్కడి దాకా మీ తల్లిదండ్రులతో చెప్పండి, మీ తల్లిదండ్రులకు చెప్పలేకపోతే మీ చేతులపైన మా నాన్న, నాకు తెలియదు ఆ దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం, అది నాకు తెలియదు. ఎందుకంటే నేను కాదు మిమ్మల్ని ఒక సేవకుడు తీసుకెళ్ళలేదు. సో గమనించండి, ఎవరి ఆత్మకు వాళ్ళే